ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వెనకబడిన వర్గాల వారు అన్ని రంగాల్లోని కూడా అభ్యున్నతి సాధించి ప్రగతి పదంలో పయనించాలి. ఈ మాట ఇస్తే మాట మీద కట్టుబడి ఇచ్చిన మాట కోసం ఎందాకల్లైన మనస్తత్వంతో ఇచ్చిన మాటకి కట్టుబడి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే నాయకుడిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. మనం ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేయలేకపోతున్నామని ఈరోజు ఈ రాష్ట్రం మిగతా రాష్ట్రాల్లో ఉన్న నాయకులందరూ కూడా చర్చించే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా ఈ మేనిఫెస్టో అనేది ఒక అద్భుతంగా ఉంది. ఈరోజు మంచి మేనిఫెస్టో ద్వారా మాకు ప్రభుత్వ ఉద్యోగులు కానీ పరిశ్రమలకు సంబంధించి కానీ వైఎస్ఆర్ జలయజ్ఞం, మౌలిక సదుపాయాలు, వసతులు, సుపరిపాలన, అదేవిధంగా రాజధానికి సంబంధించి కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని విషయంలో గతంలో మాట్లాడారో దానికి కట్టుబడి దాన్ని కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. కాబట్టి మీడియా మిత్రుల ద్వారా అందరినీ కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు నిజాయితీగా, నిస్వార్థంగా, నిబద్ధతతో, నాణ్యతతో ప్రజాసేవకి అంకితమైన ఏకైక నాయకుడు ఈరోజు ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఈ మేనిఫెస్టో ద్వారా కూడా మనం రేపు అద్భుత ఫలితాలు సాధించబోతున్నాం. ఈ రాష్ట్రం బంగారు భవిష్యత్తుకు బాటలు వేయబోతున్నారు. కాబట్టి మీడియా మిత్రుల ద్వారా ప్రజల్ని, ముఖ్యంగా అందరినీ కూడా నేను విజ్ఞప్తి చేసేది, జగన్మోహన్ రెడ్డి గారిని మరొక అవకాశం, మీ అందరి చల్లని ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండాలని ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేసి రేపు మే 13వ తారీఖున జరుగుతున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉన్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో, నేను మంచి చేశాననిపిస్తే, నా వల్ల మేలు జరిగిందనిపిస్తే, భవిష్యత్తులో నేను మంచి చేస్తాననిపిస్తే, భవిష్యత్తులో మేలు జరిగిందనిపిస్తే మీరు నాకు ఓటు వేసి నన్ను గెలిపించనని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. తప్పకుండా ఈరోజు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం మంచి చేశారు, ఏం మేలు జరిగింది, మీ ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని కూడా ఏ విధంగా కాపాడారు అనేది మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా చేతులు జోడించి వినమ్రపూర్వకంగా మన భవిష్యత్తు కోసం, మన బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని సమర్థించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి మన ప్రభుత్వాన్ని, మన ప్రజాప్రభుత్వాన్ని, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మరొక్కసారి అఖండ మెజార్టీతో అధికారంలోకి తీసుకురావాలని ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. జై హింద్.